గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్లు దర్శనమిస్తాయి. 98,000 ఇళ్లు పూర్తి చేసి ఇంత 3,500 ఇళ్లు ఇస్తూ ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనన్ని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18,56,000 ఇళ్లు పూర్తి చేస్తే ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్లు దర్శనమిస్తాయి. ఏ గూడానికి వెళ్ళినా ఏ తండాలకు వెళ్ళినా ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్లు దర్శనమిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం కేవలం 1,52,000 ఇళ్లకి టెండర్ పిలిచి 98,000 ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో 100% పూర్తయిన ఇల్లు 62,000 ఇళ్లుంటే ఈ 62,000 ఇళ్లు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదలని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన 35,000-36,000 ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో 84 ఇళ్లు పట్టాలు ఇచ్చి వచ్చాం, డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తిగా కట్టిన ఇళ్లను పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. నీది ఏ పార్టీ అని అడగరు, గ్రామానికి వెళ్ళి మీది ఏ కులమని అడగరు, మీది ఏ మతమని అడగరు, భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా అని కూడా అడగరు. పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఆ పేదవాళ్ళు అర్హులై ఉంటే చాలు. అది సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వానికి 4,50,000తో మొదలెడుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే ఈ రాబోయే సంవత్సరాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రంగా ఉండే విధంగా ఏదైతే ఈ పేమెంట్ ఉందో ఫౌండేషన్ కంప్లీట్ చేయటంతోనే 1,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది.